గడిచిన 4 వారాల నుంచి కూడా ప్రతిష్ఠిత జనమును అనేటువంటి వాక్యము చేత ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తమైతే ఆత్మ మార్గములో ఈ వాక్యము కూడా వచ్చును గాక. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 అలాగే 16 వచనాలు చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వాధికారి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ దయలో, నీ కృపలో, నీ పాద సన్నిధిలో ఇలాగున సజీవులంగా చేరి నేను స్తుతించే భాగ్యం ఇచ్చారు ప్రభా. నాయనా, ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి ఇక్కడున్న మాకు ఈ దినాన ఏదైతే అవసరమో అట్టి మాటల చేత మీరు మమ్మల్ని దర్శించండి. వినగల చెవులు ప్రభా, గ్రహించే హృదయము యేసు నామములో ప్రతి ఒక్కరికి కూడా కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. అయా, మనిషిగా నేను మాట్లాడితే ఉపయోగం లేదు, కానీ అయా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆత్మ ద్వారా స్వరం వినిపింప చేసి అక్కడున్న మా అందరినీ కూడా బాగు చేయమని, నీకు ఇష్టలుగా మలుచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్ర, హల్లెలూయా. మనకి ఎక్కువగా తెలిసిన మాటలు ఏంటంటే ఆశీర్వాద సంబంధమైన మాటలు బాగా తెలుసు అండి. ఆ మాటలే మన ఇంటి గోడల మీద కూడా అంటించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆ మాటలే మన ఫోన్ వాల్ పేపర్స్గా పెట్టుకుంటాం. ఆ మాటలైతేనే స్టేటస్లు పెట్టుకుంటాం. దానికి స్తోత్రం. కానీ వాక్యంలో చాలా విధాలుగా ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఏ మార్గాన్ని చూసినా సరే మొదట మన క్రియలు సరిచేయబడాలి, మన పరిస్థితులను మార్చుకోవాలి. మనకు అనుకూలమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి అనుకూలంగా ఎలా మారాలో మనం నేర్చుకున్న తరువాత, అలా జీవించిన తర్వాత అసలైన ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకుంటాం. దేనికి స్తోత్ర, హల్లెలూయా. రాస్తున్న మాటను చూడండి, 15-16 వచనంలో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చెప్తున్నాడు? అసలు మనకున్న ప్రేమ ఎంత సంబంధించి దేనికి సంబంధించిందంటే లోక సంబంధమైన ప్రేమ. ఏమండి, ప్రేమ అంటే ఇష్టముతో కూడింది. ఏమండి, అవునా కదా? ఒకవేళ మీ పట్టు చీరని ఎలక్కొట్టింది అనుకోండి, ఏం చేస్తారు? పోన్లే, కొంత తెలియచేసింది. చెప్పాలంటే ఎలక మన పిల్లల కంటే చిన్నదే కదా. ఏమండి ప్రకాష్ గారు, ఎలక మన పిల్లల కంటే చిన్నదా పెద్దదా? మన పిల్లల్ని క్షమించినట్టు ఎలకని క్షమిస్తామా? ఏం చేస్తాం? దానికి ఇష్టమైన దాంట్లో మందు పెట్టి కూరేస్తాం. ఏమండి, ఎందుకు అంటే మనం ప్రేమించే వస్తువుని పాడు చేసింది. ఏం చేసిందమ్మా? ప్రేమించే వస్తువునది పాడు చేసింది. దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎందుకంటే మనం దేనినైతే ప్రేమిస్తామో దానికి బద్ధులమైపోతాం. దేన్నైతే ప్రేమిస్తామో దానికి మనం బానిసలైపోతాం. అర్థమవుతుందా? దేన్ని అయితే నువ్వు ప్రేమిస్తావో దానికి నువ్వు బానిస. అందులో మరి ఎక్కువగా లోకంలో ఉన్న వస్తువులను, లోకంలో ఉన్న కార్యాలను నువ్వు ప్రేమిస్తే మరి ఎక్కువగా నువ్వు బానిస అయిపోతావు దానికి. అందుకే అన్నాడు, లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించద్దు. ఒకవేళ మీరు ప్రేమిస్తే కనుక ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల
తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒకటే నీలో ఉండాలి. అయితే చీకటి ఉండాలి, లేదా వెలుగు ఉండాలి. 6 రోజులు చీకటి ఉంచుకుని 7వ రోజు వెలుగు పెట్టుకుంటా, మరలా 6 రోజులు మొదట స్టార్ట్ చేసి చీకటి పెట్టుకుంటా అంటే కుదరదు. ఎందుకో తెలుసా? ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. దేవుని ప్రేమ వానిలో ఉండడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ కూడా ప్రేమించలేవు. దేవుణ్ణి ప్రేమిస్తేనే లోకాన్ని ద్వేషిస్తావు. లోకాన్ని ప్రేమిస్తే దేవుని ద్వేషిస్తావు. దేవుని ద్వేషించడం అంటే దేవుని మీద కోపం తెచ్చుకోవడం కాదు, కానీ దేవుని మాటను నిర్లక్ష్య పెట్టడం కూడా దేవునికి ద్వేషించడమే. వాక్యంలో అనేక చోట్ల ఈ మాట రాస్తూ వచ్చాడు. అసలు మీరు దేవుని మాటను వినకపోయినా మీరు దేవునికి శత్రువులేనంట. ఆయన మనకు శత్రువు కాదు, మనము ఆయనకి శత్రువు. మనం కాలు రువ్వి ఏం చేస్తా చూస్తాను అని చేయడం అన్నమాట. దేవుణ్ణి మనం ఎలాగున బాధ పెట్టాలో, ఎలాగున ఆయన దుఃఖపరచాలో అవన్నీ కూడా దుష్టుడైనటువంటి సాతాను కూడా మనతోనే చేయిస్తాడండి. ఎందుకంటే సొంత పిల్లలు చెడిపోతుంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? దేవుణ్ణి చేతులతో లేదా గాయపరచడానికి, దేవునితో డైరెక్ట్గా యుద్ధం చేయడానికి వాడికి అధికారం లేదు కనుక దేవుని ప్రజలైన వారితో, దేవుని పిల్లలైన వారితో దేవుడు ఏదైతే చేయొద్దు అంటున్నాడో దానినే స్వయంగా చేయించే లక్షణం సాతాను గడి చేస్తూ ఉంటాడు. మన ఒక బుక్ స్టాల్కి వెళ్ళా, నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. ఇక్కడే కొంచెం లోపలికి వెళ్ళేసరికి లైన్గా బొమ్మలు ఉన్నాయండి. లైన్గా బొమ్మలో ఫోటోలు ఉన్నాయి. ఒక బొమ్మ 3000, ఒక బొమ్మ 4000. ఏం బొమ్మలు ఇంతకీ? యేసు ప్రభు బొమ్మలో, మరియమ్మ బొమ్మలో. ఏంటో అర్థం కాదు. ఇంత కదా అది ఏం అక్కడ ఏమమ్ముతున్నారంటే క్రైస్తవ సంబంధించినవే. అందులో కూడా ఏమున్నాయి? మరలా స్పష్టంగా వాక్యం చెప్తుంది, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమును నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు, దాన్ని పూజించకూడదని వాక్యం స్పష్టంగా చెప్తుంటే ఏమండి, అందులో మరలా పాస్టర్లు కూడా ఆ బుక్ స్టాలే పాస్టర్తో మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే సొంత పిల్లల చేతే దేవునికి బాధకరమైన పరిస్థితి అపవాది చేయిస్తున్నారు. కానీ మనోనేతలు వెలిగించబడుతున్నాయా? లేదు. మళ్ళీ అమ్మడం, వాళ్ళు చేసింది కాక మరలా అనేక ప్రజలతోటి పాపం చేయించడం. వాటిలో లోకమునైనను లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమించద్దు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమించాలనే మనసు నీలో ఉండదు. దేవుని ప్రేమించాలనే మనసు నీలో లేకపోతే అసలు దేవుని గురించిన ఊహ నీకు రాదండి. అవునా కాదా? మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారు కూర్చున్నట్టు ఆలోచన నువ్వు ఏ పనిలో ఉన్నా సరే నీకు వస్తుంది. మరి దేవుని గూర్చి ఆలోచన మనకు రావాలంటే మనం దేవుని ప్రేమించగలగాలి. దేనికి స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే ప్రతి క్షణము కూడా నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే నీకు మేలు చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే ఏ కీడు నీ గుడారానికి రానివ్వట్లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే బయట అనేకమైన కీడులు జరుగుతున్నప్పటికీ కూడా ఏ కీడు నిన్ను అంటనివ్వట్లేదు ఆయన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అడిగి చూడండి, ప్రభువా నన్ను ఎలా ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలని ఉంది అడగండి. అడుగుతారా? ఒకసారి అడిగితే కదా ఆయన ప్రేమ ఏంటో తెలిసేది. ట్రై చేయండి ఒకసారి. ఎందుకు అడగకూడదు? దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాడు అన్ని. దానికి స్తోత్రం. ఏమా ఆయన ప్రేమ నువ్వు ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ద్వేషించడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా దేవుని ప్రేమించడం మొదలు పెడతావు. దేవుని దగ్గరగా నువ్వు ఉన్నప్పుడే నీ పరిస్థితులు మారిపోతాయి. దేవుని దగ్గరగా నువ్వు వచ్చి నువ్వు 1 నిమిషమో లేదా 2 నిమిషాలు లేదా ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు దేవునితో ఒక సహవాసం ఏర్పాటు చేసుకోగలిగితే దినదినము ఆయనలో నువ్వు అభివృద్ధి చెందుతావు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గరికి రావాలనే మనసు నీలో మొదలైతే చాలు ఆయన ప్రేమించడం నువ్వు స్టార్ట్ చేస్తావు. దానికి స్తోత్రం.
ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, చూడండి ఒకసారి, లోకంలో ఏముంది, అసలు లోకం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మాట్లాడితే, లోకంలో ఉన్నదంతయు ఏముందంట చెప్పండి ఒకసారి. శరీరాశయు, నేత్రాశయు, జీవపు అంటే జీవపు డంబం. అంటే మనం అనుకుంటాం క్రైస్తవులము, చక్కగా చర్చికి వస్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, పొద్దున మొదలుకొని సాయంత్రం దాకా టీవీలో వాక్యాన్ని వాయిస్తానే ఉంటాం. అది మోగినట్టే ఉంటుంది, మనం కళ్ళు మూసి కొడుకుపోతూ ఉంటాం. అంటే నెట్ ఫ్రీ కాబట్టి అది మోగుద్ది అంతే. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. క్రైస్తవుడు కొండకూడదు ఏంటి? శరీరాశ. శరీరాశ అంటే ఏం తాగాలి, ఏం ధరించాలి, ఇవన్నీ ఎవరికి 25కి జనవరి 1కి తెలిసిపోద్ది మనం ఏ ఆశ కలిగి ఉన్నాము. ఏమండి ఒకసారి చెప్పలు కొట్టండి, రంగు వస్త్రాలు వేసుకొచ్చిన వాళ్ళు ఒక మెంబర్ యాడ్ అయ్యింది. సగం వేసుకురావద్దమ్మా ఉమ్మ గారు, ఇవన్నీ సగం వేసుకోవద్దు. టాప్ టు బాటం ఒకటే, అంటే సింగిల్ కలర్, అంటే మిక్సింగ్ అనమాట. ట్రై చేయండి తర్లా, కొంచెం ట్రై చేస్తుంటే మనకు సిగ్గు విడిచి దేవుని మందులకు రాగలుగుతాం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శరీరాశ అంటే 25వ తారీఖు వచ్చేటప్పటికి మనం ఎక్కడికి పరిగెడతాం? జీవి మాల్, సౌత్ ఇండియా, ఇంకా ఎందుకు ఆ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? బట్టలు కొనుక్కోమనా? కొత్త బట్టలు వేసుకుని ఊరేగమ్మా అని చెప్పి ఉంచాడు ఆయన. దేనికోసం వచ్చాడండి చెప్పండి అమ్మా. అసలు ఎందుకు ఉంది? వాక్యం 1వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో, ఆయన వారి ప్రజల పాపములను ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెడతారు. ఆయనకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రక్షించడానికి. మనకు మనుషులకి ఉన్న గొప్ప పని ఏంటంటే ప్రతిదాన్ని పండగగా మార్చేస్తాం. ఇప్పుడు క్రిస్మస్ మనం దేనికోసం వాడుకోవాలి? బట్టలు కొనుక్కోవడానికి వాడుకోవాలా, లేదా స్వార్థ ప్రకటించడానికి వాడుకోవాలా? మనం దేనికి వాడతాం? ఏమండి పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి, తద్దినాలకి, దినాలకి, అన్నిటికీ కొత్త బట్టలే. మామూలు రోజులు ఎందుకు కొనుక్కోకూడదు కొత్త వస్త్రాలు? ఆడవాళ్ళు కొంటారండి, ఏముంది? ఆడవాళ్ళకి టైం పాడి ఉండదు. ఎప్పుడు కావంటే అప్పుడు చీరలు కొనేసుకోవడం, ఎప్పుడు కావంటే అప్పుడు జాకెట్లు కొనేసుకోవడం, ఎప్పుడు కావంటే అప్పుడు అంటే వాకింగ్ చెప్తుంది శరీరాశ. వస్త్రాలు లేకపోతే పర్లేదు, బీరువా నిండిపోద్ది. మళ్ళీ బీరువా నిండా ఇదే. భర్త ఎప్పుడు అనుకుంటాడు ఆ పైన ఉన్నాయి వేసుకుంటాడు భర్త అయితే, తెలుసా? భర్త ఎప్పుడు పైన ఉంటే అదే, ఉతికి నువ్వు పైన పెట్టు అదే వేసుకుంటాడు. మళ్ళీ ఇదేనా? అవును అదే. మరి ఆడవాళ్ళు ఇలా బీరువా తీయగానే ఇంకొక చీర పెట్టడానికి చోటు ఉండదు, కానీ బట్టలు ఏం లేవు ఎక్కడికైనా వెళ్ళడానికి. ఏమంటారు? బీరువా నిండిపోద్ది, పిల్లల బట్టలు పెట్టడానికి ఉండదు, నువ్వు కొత్త చీర కొనుక్కుంటే అందులో పెట్టడానికి ఉండదు, కానీ ఏమంటావు? బట్టలు లేవు. మరి ఇవన్నీ ఏంటి? మసిగొడ్లా, కాలు కింద కొట్లా, అవన్నీ ఏంటండి? మరలా ఒకసారి వేసింది మరలా వేయరండి అబ్రాం గారు. మరి మీ వాళ్ళు ఎలాగ ఉన్నారో తెలియదు, కానీ ప్రపంచంలో ఎలాగ ఉన్నారో తెలుసా? ఒకసారి వేసింది మరలా, ఫంక్షన్కి ఒకసారి వేసింది మరలా. వాళ్ళు చూస్తారుగా ఆల్రెడీ, ఇంకా వాళ్ళకి అదే పని. నువ్వు వేసుకున్న చీరే చూసుకుంటూ కూర్చుంటారు. ఇంకా అది తిండి తిండంగా వచ్చారు ఏంటి? ఎవరికోసం వచ్చారు? దానికి రాలా. ఆవిడ ఏం చీర కట్టుకుంది. ఇప్పుడు మనుషులు కూడా అలాగే ఉన్నారు. మనం కూడా అందుకే వెళ్తున్నాం కదా. ఆవిడ డ్రెస్ చేసుకుందో, ఎక్కడ కొన్నాదో, అర్జెంటుగా నాన్న ఎక్కిచ్చేసుకుని జీవి మాల్కి వెళ్ళి నాన్న డ్రెస్ కొనేవా అని అనరు అనుకోండి. మన వాళ్ళు అంటారా? అంటారు. మంచి వాళ్ళు, మీ అందరు దేవుడు దీవించిన గాని. భార్యలు కూడా అంటారా? అంటారు. దేవుడు మీ అందరు దీవించిన గాని.
అంటే శరీరాశలు చాలా రకాలు ఉన్నాయి. ఇంకా నేత్రాశ అంటే చూసిందల్లా, బండి మీద వెళ్తున్నప్పుడు ఒక వాసన వస్తుంది. ఏ వాసన ప్రకాష్ గారు? ఏమొస్తుంది? నాకు ఇది తినాలని ఉంది, నాకు అది తినాలని ఉంది. వాసన కలి ఇవన్నీ ఒకటే, ఇవన్నీ శరీరాశలే. నేత్రాశ, జీవపుడంబం, నేనే గొప్ప, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అండ్ ఒక ఆయన చెప్తున్నాడు కదా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి సూట్లేసి వాక్యం చెప్పాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి పట్టు సేరేసుకుని వాక్యం చెప్పాలి. అంటే దేవుడు ఆశీర్వదింతే ఏం కనబడాలి? ధనం కనబడాలా? అంటే పౌలు ఆశీర్వదించబడినాడు కాదా? పేతురు ఆశీర్వదించబడినాడు కాదా? అపోస్తులు ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు కారా? యేసన్న గారు ఆశీర్వదించబడినాడు కాదా? అంటే సేవకులు ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు కాదా? మరి వాళ్ళు ఆశీర్వదించబడితే వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? ఏమండి, ఒక వాక్యం చెప్తుంది, ఆశీర్వదించితే దేవుడు నీ లైఫ్ స్టాండర్డ్ని పెంచుకోవద్దు, ఇచ్చే గుణాన్ని పెంచుకో. ఏం చేయాలి? నీ జీతం 10,000, దేవుడు ఆశీర్వదించి 15,000 చేశాడు. అప్పుడు దాకా డొక్కుబండేసి తిరిగే నువ్వేం చేస్తావు? ఇప్పుడు మళ్ళీ మామూలుది కదా, అప్పుడు దాకా 50-60 ఇచ్చినా ఏడిసేవాడివి, అయ్యో 70 రావట్లేదు, 80 వస్తే బాగున్నావు. ఇప్పుడు స్టాండర్డ్ పెరిగేటప్పటికి ఏం తెస్తాం? సార్ 30 వచ్చే బండి తెస్తాం, అది ఎలా వంగిపోతా ఉంటుంది, అంత 2 చేతులు 2 కాళ్ళు వంకలు తిరిగిపోతాయి బళ్ళు. పెద్దోళ్ళు కూడా అది ఇలాగ కోతి కొమ్మ కూర్చుని పడిపోతున్నట్టుగా ఉంటుంది ఆ బళ్ళు కూడా. అది ఎంత అవుతుంది? పోనీ 30. నా బండి అమ్మేయడానికి చూస్తానండి, ఫస్ట్ లేదో ఆరాట పడ్డాం కానీ దాన్ని మేపలేకపోతున్నాను. నేను తిండి మానేసి దానికి మేపాల్సి వస్తుంది. నెల వచ్చేటప్పటికి నాకు ఇది పెట్టుబడి పెట్టవా అని అడుగుతుంది, నేను పెట్టను అంటున్నాను. మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ఆశీర్వదించినప్పుడు నీ స్టాండర్డ్ అంటే నీవు నీ జీవితాన్ని ఉన్నతంగా చూపించుకోవడం కాదు, కానీ దేవుడిచ్చింది అనేక కార్యాల కోసం వాడాలి. ఏం చేయాలి? ఎప్పుడైతే నీకు వచ్చింది దేవుని కోసం ఖర్చు పెడతావో దేవుడు అనుకుంటాడు, ఈడు ఆశీర్వాదానికి యోగ్యుడు. ఏమండి, దేనికి? మనం ఏం చేస్తాం తెలుసా? నాకు, నా పిల్లలకి, వెనకాల తరాలకి, ఒక 4-5 తరాలకి స్టాండర్డ్గా కట్టేసుకుంటాం. కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవద్దని దేవుడు చెప్పట్లా, కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఏం చేస్తావు? అలక్కే గారు అంటది, నేను పోయేటప్పుడు నీకు ఒక ఇల్లు కడతాను రా బాబు అంటది, ముందు పైన కట్టుకోమ్మా అంట. నేను ఎక్కడ? తల్లి ప్రేమ అలాగ ఉంటుంది కదా. నేను ఎలాగ అద్దెంట్లో ఉంటున్నాను, నా పిల్లలు అద్దెలు కట్టుకుంటూ ఉండకూడదు, మనకు ఉండదండి? ఉంటుందా లేదా? తల్లిగారు ఎంత ప్రార్థన చేస్తే భావ్యానికి ఇల్లు వచ్చింది, అవునా కదా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఆశ ఏంటి? సొంత ఇల్లు. ఉందా లేదండి? కావాలి. కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది పరలోకంలో మనకి గృహం ఏర్పడాలి. దేనికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని లేఖనాలు తెలియపరుస్తున్న మాట యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పింది ఏంటంటే, నువ్వు దేవుని పని కోసం ఎంత ఖర్చు పెడతావో అదంతా కూడా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దాచిపెడద్దు అంట. అక్కడ దొంగలు పడరు, చిమ్మెడి పట్టదు, చెదలు పట్టవు. అంటే ఇక్కడ నువ్వు ఎన్ని కొను, ఎన్ని సంపాదించు, అదొక రోజు పాతది అయిపోయి దాని వాల్యూ తగ్గిపోద్ది. కానీ దేవుని దగ్గర నువ్వు ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా చూడండి. ఒక విధవరాలు వచ్చింది యేసు ప్రభువు వారి ముందు, ఆమె దగ్గర ఏమున్నాయి? చాలామంది గొప్ప గొప్పగా అర్పించిన వాళ్ళు ఉన్నారండి, కానీ ఆమె దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆమె దగ్గర ఉన్నది కూడా ఇచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే ఖర్చు పెడతావో నీ జీవితం ఇంకా అంటే నేను అంటున్నాను, ఇచ్చే చేయగా నిన్ను ఆశీర్వదిస్తాడు. బిగపెట్టావా, ఆయన బిగపెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఏం చేయాలి? దేవుని కార్యముల కొరకు ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే నువ్వు ఆలోచించకూడదు ఆ విషయంలో, నా తండ్రికి నేను ఖర్చు పెడుతున్నాను అనే మనసు చేత నువ్వు ఖర్చు పెట్టినప్పుడు దేవుడు ఏది కూడా నీకు కొదువు చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏం ఉండకూడదంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉండకూడదు. ఇవి తండ్రి వల్ల వచ్చినవి కాదు. అంటే దేవునికి ఇలాంటి మనసు లేదండి.
ఇప్పుడు ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా ఆ మనసు ఉండడానికి దేనికి ఇష్టం లేదు. చూడండి, మన పిల్లలు ఒకవేళ మన భార్యాభర్తల పోలిక కాకుండా వేరే పోలిక వచ్చిందాక ఒక మాట అంటారు, ఎవరి పోలిక వచ్చిందిరా బాబు, నీ అమ్మకే లేదు మీ నాన్నకే లేదు, ఇలాగున్నావేంటిరా బాబు, ఇలాగున్నావేంటే బాబు నువ్వు అంటారా? ఎవరి పోలిక వచ్చింది అంటారు? అసలు ఎంత పిసినారోళ్ళలో ఉన్నాడేంటి, ఎంత కఠినంగా ఉన్నాడేంటి, ఎంత భయంకరంగా ఉన్నాడేంటి అని చెప్పి అంటూ ఉంటాం. అవునండి, మరి తండ్రి అయిన దేవుని పోలిక మనకు రాకపోతే మరి ఎవరి పోలిక వచ్చినట్టు? శరీరాశ, నేత్రాశ, జీవపడము ఎవరి పోలికలు ఇవి? ఏమండి, అవునా కాదా? చియా, ఈ చీ అనే పదం మాత్రం బాగా వాడతాం, అందుకే నుంచి ఇచ్చి అంటున్నాడు డానీ గారు. అవునా, మనకి దేవుని పోలికలు రావాలండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు మనకు రాకూడదు. ఎందుకంటే మనం బాల్యం నుంచి ఇవన్నీ అవలంబించుకుంటూ వచ్చాం కాబట్టి త్వరగా అవి బయటికి వెళ్ళవు. ఒకవేళ వెళ్ళినా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాయి మనలోకి. ఏం చేస్తాయి? అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాయి. అందుకే అన్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. అంటే యేసన్న గారు పరిచర్య కాలంలో జాన్ వెస్లీ గారు అలా రమేష్ గారు సాక్ష్యం చెప్పారు. వాళ్ళ సేవకులు ఒక రోజున ఏదో పని మీద పంపించారంటండి. సేవకులు బయటికి పంపిస్తే అవన్నీ చేయించుకొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు మిగిలినాయి అంట. అలా వస్తున్నప్పుడు బిర్యానీ హోటల్ కనబడిందంట. వాసనకి మనకు సేమ్ మనం మనుషులే కదా, వాళ్ళు కూడా వాసన వచ్చిందంటాడు. అమ్మ పద అని చెప్పి తినేసారంట. తినేసి వచ్చిన తర్వాత దైవజనులు లెక్క చెప్తుంటేనంట, అయ్యగారండి ఇలాగ మేము ఇద్దరం బిర్యానీ తిన్నామండి అని అన్నారంటాడు. తిన్నారా? ఆకలేసి తిన్నారా లేదా అటు వెళ్ళారు కాబట్టి వాసన వచ్చి తిన్నారా అని అడిగారంటాడు. ఆకలేసి కాదండి, ఏదో తినాలనిపించిందంటే. 3 రోజులు ఉపవాసం ఉన్నట్రా మీరు. ఎన్ని రోజులు పాపం చేశారు మీరు, ఒప్పుకోండి దేవుని దగ్గర అని చెప్పి. అసలు అంత కఠినంగా ఎలా పెంచారండి? అందుకే ఇంత గొప్ప సేవ చేయగలుగుతున్నారు ఆ దినాలు. ఇప్పుడు దినాల్లో సేవకుల గద్దెంత ఏమవుతారు? జంపజలాని అండి ఏం చేస్తారు? వేరే చోటుకి వెళ్ళిపోతారు. కానీ ఆ దినాల్లో అన్ని దెబ్బలకి నిలబడ్డారు కాబట్టి మీరు వారి వాక్యాలు వింటారు కదా, వారి సాక్ష్యాలు కూడా వినండి. అప్పుడప్పుడు వదులుతూ ఉంటారు ఆ సాక్ష్యాలు. అవి వింటున్నప్పుడు అంత కఠినంగా వారి సేవకులు వారు నడిపించారు కాబట్టే వారి దినాన్ని అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడ్డారు. దానికి స్తోత్రం. అంటే ఆ గద్దింపుల్లోనే ఆశీర్వాదాలు దాగున్నాయి. అంటే బిర్యానీ తింటే పాపమా అండి? మనకు ఆకలి వేయదండి. మనకు ఆకలి వేసి తింటామా? టైం 1 గంట అయింది కాబట్టి తింటాం. ఆకలి వేసి తింటామా? మన తిండ్లు కూడా రకాలు వేరే మారిపోయి ఉంటాయి వాటికి. అంటే క్రైస్తవుడు శరీరాన్ని పోషించడం మానేసి ఆత్మను పోషించారు. మన ఆత్మీయ ఆకలి వేస్తుందా మనకి? ఆత్మీయ దాహం వేస్తుందా మనకి? లేదు. చనిపోయిన వ్యక్తి నీళ్లు తాగుతాడా? చనిపోయిన వ్యక్తి ముందు బిర్యానీ పెట్టి దా తిను అనండి అంటే మన సమాధి గారికి చేస్తాడు ఎవడో వచ్చి బాటిల్ వేసేస్తున్నాడండి, మళ్ళీ లేస్తూ అవుతాడండి, ఇంటికి వచ్చేయాలన్నమాట. సరిపోద్ది దెబ్బకి. అర్ధరాత్రి దా నాకు ఎవరా అని చెప్పి ఎక్కల మీద కూర్చుంటే దెబ్బకి దిగొచ్చేస్తాడు అనమాట. అంటే శరీరం మరణించిన తర్వాత ఎలా తిందో ఆత్మను నువ్వు చంపివేస్తున్నా సరే దానికి ఆకలి వేయదు. నీకు లోపల హృదయంలో ఆకలి దాహం వేయాలి. దానికి కూడా పోషణ కావాలా వద్దా? ప్రార్థనా వాక్యం అనే పోషణ మన ఆత్మకు కూడా కావాలండి. దేనికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే ఆ ఉపవాసాలన్నీ కూడా ఆత్మకు పెట్టేసి మనం 3 పూటలు కుదిరితే 4-5 పూటలు కూడా తినేయగలుగుతాం. శరీరాన్ని పోషిస్తున్నప్పుడు ఆత్మ ఖచ్చితంగా బలహీనపడిపోతుంది. ఆత్మను పోషించినప్పుడు శరీరం బలహీనపడుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే ఇంకేం చెప్తున్నాడు? తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ ఏమవుద్దంట అండి? లోకములో లోక సంబంధులుగా ఉన్న వారి ఆశలు కూడా గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము కూడా జీవిస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే మనం ఏమంటే రేపొద్దున ఏమవుతాం మనకు తెలియదు కదా. ముందు ఇప్పుడు ఆనందపడిపోతాం. మన మనసులో ఏం చెప్తే లోపల నుంచి హృదయం అన్నిటికంటే చాలా మంచిది, చాలా మంచిది కదా.
నా మనసు ఏం చెప్తే అది ఏంటా నేను. ఏమంటా? అవునా కదా? నీ మనసు నిన్ను మోసపరుస్తుంది అనే విషయం నీకు తెలియాలి. అది మరలా చెప్తున్నాడు, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. ఇప్పుడు దేవుని చిత్తం నీకు తెలియాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలిగా. అంటే ఈ పిల్లలకు నా మనసు త్వరగా అర్థమైపోయిందండి. శరణ్య కానీ, డింపుల్ కానీ, అంటే జస్సు కానీ, కీర్తన కానీ అలా ఒక విషయాన్ని స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళకి అర్థం చేసుకున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకు అర్థమైపోయింది వాళ్ళకి. నేను ఎప్పుడు తిడతానో, ఎప్పుడు నవ్వుతానో వాళ్ళకి అర్థమైపోయి శరణ్య ముందే టీచ్ చేసేస్తా. అయ్యగారు తిడతారు, జాగ్రత్త, అలాగే వెళ్ళద్దు, ఇలాగే వెళ్తారు. మన దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే మనం దేవునితో సహవాసం చేసి ఉండాలి. దేనికి స్తోత్రం. మన దేవునితో సహవాసం చెయ్యకపోతే ఎలా తెలుస్తుంది ఆయన చిత్తం మనకి? నీ జీవితంలో ఆయన వేసిన ప్రణాళిక, ఆయన వేసిన ఉద్దేశము తెలియాలంటే ఖచ్చితంగా దేవునితో నీకు సహవాసం ఉండాల్సిందే. దేనికి స్తోత్రం. మన ఉద్యోగాలు చేసినప్పుడు మన ఉద్యోగాలు చేస్తున్నటువంటి మన యజమానుల మనసును మనకు తెలుసు కదా. తెలుసా తెలీదా? ఏ టైంలో ఏం అడగాలో తెలుసు కదా. అని ఎలాంటోడో తెలుసు కదా. ఏమండి, ఎప్పుడు పడితే ఎలా పడతారో ప్రవర్తిస్తే ఆ వ్యక్తి మనకు అనుకూలంగా మారడు కదా. దేవుని దగ్గర కూడా నువ్వు ఆయన వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే, ఆయన మనసు తెలుసుకోవాలంటే, ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నీకు దేవునితో సహవాసం ఉండాలి. ఎప్పుడో ఆదివారంకి ఒకసారో, నెలకొకసారో దేవుని మందిరానికి వచ్చి నమస్తే చెప్తే పదమవుదండి. ప్రతిరోజు కూడా దేవుని ఉద్దేశాలు మనకు తెలియజేస్తాడని ఖచ్చితంగా. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద ఏం చేస్తారంటండి? శరీర సంబంధులు, శరీరానుసారులు. ఈ మాట ఇప్పుడు మనం ఈ దినాల్లో మాట్లాడుకుంటే దీనికి కూడా శరీరానుసారం మనసు అన్నది ముద్రేస్తారా అని అడుగుతారు. వాక్యం నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉంది. వాక్యం మారేదా? కాలాలు మారినా, యుగాలు మారినా, తరాలు మారినా వాక్యము ఎన్నడూ కూడా మారనిదే. దానికి స్తోత్ర. శరీరానుసారమైన మనసు దేని గురించి ఆలోచిస్తుంది అంటండి? ఏమండి, శరీర విషయాలే. శరీరాన్ని ఎలా పెంచుకోవాలి, శరీరాన్ని సౌందర్యంగా ఎలా చూపించుకోవాలి, అంటే శరీరము అనేకులకు ఎలాగ నాకు కనబరుచుకోవాలి, ఇవంతా కూడా శరీరానుసారమైన మనసు. ఎవరు ఆలోచిస్తారంటే శరీరానుసారం మనసు కలిగిన వారు శరీర కార్యముల కొరకు ఆలోచిస్తారంట. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మ విషయము అంటే దేవుని కార్యాలు. దేనికి స్తోత్ర. హల్లెలూయా. అంటే నీ మనసులో శరీర సంబంధమైన సుఖభోగముల కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి నీలో ఉంటుంది. ఎప్పుడు? ఆత్మానుసారులుగా నువ్వు జీవించినప్పుడు. ఆత్మానుసారులుగా జీవించినప్పుడు మనకు కొంచెం స్ట్రిక్ట్నెస్ వస్తుందండి. ఏమొస్తుంది? వస్తుందా రాదా? మనిషి స్ట్రిక్ట్గా మారిపోతాడు. ఎందుకు అనంటే వాడిలో దైవికమైన భక్తి పెరగడం ప్రారంభించబడుద్ది. దైవికమైన భక్తి మనల్ని క్రమశిక్షణలో నడిపిస్తుంది. దానికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని ఎదుట క్రమమైన వారు ఉంటారా, అక్రమమైన వారు ఉంటారా? అక్రమమైన వారిని ఏం చేస్తాడైనా అండి? అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి మీరు తొలగిపోండి. చాలా స్పష్టంగా ఉంది ఈ మాట.
మనలో క్రమము రావాలంటే ఖచ్చితంగా భక్తి వృద్ధి చెందాలి. మనలో క్రమము రావాలంటే ఆత్మానుసారమైన మనసును మనం ధరించుకోవాలి. దానికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రెండింటికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుందండి. మన పక్కింటివాడికి మనకి జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు కూడా నీ శరీరానికి నీ ఆత్మకు యుద్ధం జరగాలి. మీరేం చేస్తారంటే శాంతి దూతల్లాగా అండి, ఎందుకు వచ్చిన గొడవలో ప్రతిరోజు గొడవలే, సమాధానం లేదు అని చెప్పేసి మీరు శాంతి ఒప్పందం జరిగించేసి మధ్యలో శరీరానికి ఆత్మను లోబడిచేసి ఇంకో ఆత్మ శరీరానికి లోబడి, సార్ నువ్వు ఎవరిని లోబడమంటున్నావు? నీ మనసులో శరీరానుసారమైన కార్యాలు నెరవేర్చాలని కోరుకున్నప్పుడు ఆత్మ నువ్వు లొంగదీసేసుకుంటావు ఖచ్చితంగా. ఏమండి, శరీర ఆత్మ దేహాలు ఈ మూడు కూడా దేవునికి లోబడిపోవాలి. ఎవరికి లోబడిపోవాలి? దేవునికే. ఇంకేం చెప్తున్నాడు? ఏం చేస్తుందంటండి? 2 మరణాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. శరీరానుసారంగా నువ్వు నడిచేవో, నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, నీ శరీరానికి ఆనందం కలిగించడానికి ప్రయాసపడుతూ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటువంటి మనసు నీలో కనుక ఉన్నట్లయితే, శరీరానుసారమైన మనసు వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం కలుగుతుంది. ఒకటి శారీరకంగా మరణిస్తాం, అది అందరికీ జరిగేదే. కానీ ఆత్మీయ మరణం అనేది చాలా భయంకరమైనది. నువ్వు మరణించిన తర్వాత నీ గతి ఏంటి? మనిషి ఎప్పుడైనా ఆలోచిస్తాడండి? రేపేంటి అని ఆలోచిస్తాడు, కానీ మనిషి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తికి కలగబోయేది ఏంటో ఆలోచించేవాడు ఎవరు కూడా ఉండరు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉంది. దేనికి స్తోత్ర. హల్లెలూయా. ఏం కలిగిస్తుంది తెలుసా నీకు? జీవాన్ని. ఏమిస్తుందండి? జీవం. క్రైస్తవుడికి అందరికీ కూడా తెలుసు, యేసు ప్రభు వారు నిత్య జీవాన్ని ఇస్తాడు. క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే నిత్య జీవాన్ని మనం కలిగి ఉండాలి. నిత్య జీవం కోసమే మనం ప్రయాసపడాలి. అంటే వాక్యం చెబుతుంది, అది పరలోక రాజ్యం అంట చాలా ఇరుకైన మార్గం అంటే. పరలోక రాజ్యము ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే మనం షేప్ అవ్వాలి. అర్థమవుతుందా? మనం షేప్ అవ్వాలి అంటే మనం శరీర సంబంధంగా ఉబ్బిపోయి ఉంటాం, అవన్నీ కూడా తగ్గిపోవాలి. ఆత్మ మాత్రమే ఎలాగైతే ఆ ఇరుకు మార్గంలోకి వెళ్ళగలుగుతుందో, ఆ మనస్సు లేదా ఆ మార్గంలోకి మనం వెళ్ళడానికి నలగొట్టబడాలి. దానికి స్తోత్రం. ఏమంటే ఇది ఏం చేస్తుందంటే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం ఎవరితోటి? దేవునితోటి. దేవునితో సమాధానంగా ఉంచుతుంది. ఇంకా ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం అంటండి. విరోధం అంటే శత్రువు. శరీరానుసారమైన మనసు దేవునికి శత్రువు. మనం చిన్నదే కదా అని ఏదైతే వదులుతున్నామో అది మనల్ని దేవునికి శత్రువులుగా మారుస్తుంది. మన జీవితాల్లో అవి చాలా తేలికై ఉండొచ్చు, ఎందుకంటే మనం జీవిస్తున్నటువంటి జనరేషన్లు అవన్నీ చాలా చిన్నవి. అవునా? మీరు హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడికి వేసుకుంటారు ఆడవాళ్ళు, ఇక్కడికి వేసుకుని నడుపుతారు. మనం చూసి అయిపోయి అమ్మ అప్సారం అంటాం మనం. వాళ్ళందరికీ నార్మల్ అది. అవునా? మనకేం అలవాటు? టాప్ టు బాటం ఫుల్ కప్పేసుకుని తిరుగుతాం మనం. అక్కడికి వెళ్ళేటప్పటికి అపచారం అనిపిస్తుంది. ఒకవేళ మీ పిల్లల్ని 1 నెల 2 నెలలు చదువుకోవడానికి పంపించండి అక్కడికి, మనకి తెలియకుండా చాలా బట్టలు కొంటారు వాళ్ళు. తెలుసా? మనకు తెలియకుండా చాలా బట్టలు కొనుక్కుని ఫ్రంట్ బ్యాగ్లో దాసి అమ్మ నాన్నలు వచ్చినప్పుడు సేమ్ డ్రెస్ అలాంటివి వేసేసి అమ్మ నాన్నలు రానప్పుడు ఆ డ్రెస్. చాలా మంది ఉన్నారండి క్రైస్తవులు అంటారు, అంత క్యాజువల్ అంటారు. అక్కడ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ అవన్నీ క్యాజువల్ అంటారు. కానీ వాక్యం క్యాజువల్ కాదుగా. వాక్యం మనల్ని ఎలాగ ఉండమందో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అలాగ ఉండాల్సిందే. అమెరికా వెళ్ళు, ఇంగ్లాండ్ వెళ్ళు, కెనడా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు వాక్యం నేను ఎలాగ ఉండమందో అలాగ ఉండాల్సిందే.
ప్రాంతాలు బట్టి వాక్యం మారదు, పరిస్థితులు బట్టి వాక్యం మారదు. నిన్న నేడిచండి మా భూమైనా గతించిపోద్దేమో కానీ వాక్యంలో ఒక పొల్లైనా ఒక సొన్నైనా మారదని వాక్యం చెప్తుంది. దేనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు? శరీరానుసారమైన ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమును, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు అసలు దేవుణ్ణి సంతోషపరచలేరు అంటాడు. ఎవరిని సంతోషపరుస్తారు? మనుషుల్ని. అసలు మనిషి బ్రతికేది ఎవరి కోసం అంటే ఇతరుల కోసం. ఎవరి కోసం? ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ ఏడిసిన తర్వాత మనిషి పూర్తిగా వాడి కోసం బతకడం మానేసి అనేకుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం బతుకుతున్నారు. ఎవరి కోసం చెప్పాలమ్మా? మనం ఫోటోని దాన్ని ఏమంటారు, ఫిల్టర్లు చేస్తారు కదా, ఏమంటారు దాన్ని, ఎడిటింగ్ చేస్తాం. ఉన్న కలర్ మార్చేసి గ్లోలు పెట్టి పింక్ కలర్ మూతులు, పింక్ కలర్ కళ్ళు మార్చేస్తాం. స్నాప్చాట్ అది ఎందుకు? మనం చూసుకోవడానిక, జనాలను చూసి వావ్ అనడానిక? మళ్ళీ కింద కామెంట్లు కావాలి మనకి. ఎక్సలెంట్, మార్వలస్, నైస్, ఇంకా సేపు వస్తున్నాయి బయటకు వస్తున్నా, బ్యూటిఫుల్. ఈ చూసేసి మురిసిపోతావు. ఈ అంత ఏంటో తెలుసా? జీవపుడంబం. నిన్ను బాగున్నావు అని చెప్పాల్సింది ఎవరంటే దేవుడు ఒకటే అండి. పరమగీతాల్లో ఈ మాటలు కనబడతాయి. దేవునికి మనం ఇష్టలుగా మార్చబడాలి, దేవునికి మనం ఇష్టరాలుగా మార్చబడాలి. దేవునికి మనం విరోధంగా ఉండడానికి వీల్లేదండి. ఏమంటే ఏమాత్రం కూడా లోబడినారదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే కాడు. చాలా స్పష్టత వాక్యం మనకిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో ఆలోచిస్తాం. అర్థమవుతుంది ఈ మాట? ఎవరిని సంతోషపరచాలి? భార్యనా? కాదు. భర్తనా? కాదు. తల్లిదండ్రులనా? కాదు. పాస్టర్నా? ఎవరిని సంతోషపరచాలి అంటే దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవుణ్ణి సంతోషపరచడం ఎలా తెలుస్తుంది? ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు ఆయన ఆత్మ చేత మనల్ని నడిపిస్తాడు. దేనితోటి? దేవుడు తన ఆత్మ చేత నిన్ను నడిపించినప్పుడు మీరు ఆత్మ స్వభావం గలవారుగా మారతారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే నీకు ఈ డంబము కూర్చున్నటువంటి ఆలోచన ఇంకెప్పుడు రాదు. అది చేయాలి, ఇది చేయాలనే మనసు నీకు రాదు. ఎందుకంటే దేవుణ్ణి సంతోషపరచాలనే గోల్ ఒకటి నీకు ఉంది. ఇప్పుడు దేనికి స్తోత్రం. ఏ గోల్ ఉండాలి నీకు? ఎట్టి పరిస్థితుల్లో నా దేవుణ్ణి నేను సంతోషపరుస్తా, నా దేవునికి ఇష్టముగా నేను మార్చబడాలి. ఇప్పుడు దేవునికి సజీవ యాగంగా నీ జీవితాన్ని అర్పించుకున్నప్పుడు నీ మీద నీకు అధికారం ఉందా? ఎవరికొంది నీ మీద అధికారం? దేవునికి. మనం ఏం చేస్తామంటే ప్రభుకి మాటల ద్వారా ప్రభు ఇదిగో నా జీవితానికి సమర్పిస్తున్నానని చెప్పి ఈ ఘటమును లోకం కోసం వాడుతున్నాం. ఈ ఘటమును మన సొంత కార్యాల కోసం వాడుతున్నాం. ఈ ఘటమును అనేక మనుషులకు సంతోష కలిగించే పరిస్థితుల్లో వాడుతున్నాం. కానీ దేవుణ్ణి సంతోషపరిచే వారంగా మనం వాడలేకపోతున్నాం. మనుషులు సంతోషపెట్టువాడునా నేను ఎన్నటికీ దేవునికి నేను ఇష్టను కాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే పౌలుకి నిందలు, అవమానాలు కలగడానికి గల కారణం ఏంటంటే పౌలు ఎప్పుడు కూడా దేవుణ్ణి మాత్రమే సంతోషపడడానికి ప్రయాసపడుతూ వచ్చాడండి. దేనికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుణ్ణి సంతోషపరచడానికి ఎంత ప్రయత్నం చేస్తావో నీ కుటుంబం అంత నీకు విరోధంగా మారుద్ది. నీ స్నేహితులు అంత విరోధంగా మారుతారు. నువ్వు పనిచేసే చోటు నీకు విరోధంగా మారుద్ది. ఎందుకో తెలుసా? నీ ఒకవైపు ఉన్నావు, లోకం అంతా ఒకవైపు ఉంది. కానీ నీ పక్షముగా నిలబడేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. దేనికి స్తోత్రం.
షడ్రక మేష అబేద్నెగో గురించి ఎన్నిసార్లు మీరు సాక్ష్యం చెప్పుకునే ఉండే, వాళ్ళ జీవితాలు రుజువు చేస్తూ ఉంటాయి. వారు దేవుని ఆత్మ చేత నడిపించబడి దేవుణ్ణి మాత్రమే సంతోషపరచడానికి తీర్మానం చేసుకుని ప్రతిష్ఠించుకున్నవారు. వాళ్ళు మనుషులు సంతోషపరచాలంటే అక్కడ సాష్టాంగ పడిపోవచ్చు. రాజును సంతోషపరచాలంటే దానియేలు ప్రార్థన చేయడం మానేయచ్చు. ఏమండి? అలాగే లుస్త్రాలో పౌలు శీలలు అక్కడ ఉన్న ప్రజలను సంతోషపరచాలంటే వాళ్ళు చేస్తున్న సన్మానానికి వీరు అంగీకరించవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా మనుషుల సంతోషాలను తృణీకరించి దేవాది దేవుణ్ణి మాత్రమే సంతోషపరచడానికి దొరికిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు రాదండి అవకాశం, ప్రతిరోజు రాదు, అనుకోకుండా వస్తుంది. ఆ వచ్చినప్పుడు కనుక ప్రభువుని సంతోషపరచడానికి నువ్వు స్థిరముగా నిలబడగలిగితే మాత్రం అక్కడ నీ మెట్టు అధిగమంలోకి వెళ్తుంది, నీ మెట్టు అప్పుడు పైకి వెళ్తుంది. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా చూద్దాం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి కొన్ని మాటలు చదువుదా. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరాశలను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరేమి చేయ నిశ్చరింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడితే ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. అవి ఏంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్తున్నా. అంటే పౌలు గారి కంటే ప్రస్తుతం సేవకులకు ఎక్కువ తెలుసు అంటారా? పౌలు గారి వలె ఆత్మ నడిపింపు కలిగిన వారు అయి ఉంటారంటారు. ఇప్పుడు ప్రస్తుతం చెప్పే పరిస్థితులు పెద్ద పెద్ద చర్చిల్లో పర్లేదమ్మా, ఏమవుతుంది, నీ హృదయం దేవుడికి ఇచ్చావు కదా, చర్చికి వస్తున్నావు కదా, దశంభాగాలు ఇస్తున్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం, పర్లే ఏమండదు. ఇలా చిన్న చిన్న నాటి కూడా పట్టించుకుంటాడు దేవుడు. అంటే దీన్ని ఏమంటారు తెలుసా? ప్రాస్పరిటీ గాస్పల్. ఏ గాస్పల్ ఇది? ఎలాగున్నా పర్లా, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోజాలు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇట్టి కార్యములు జరిగించువారు ఎక్కడికి వెళ్ళరంట? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి అవకాశం లేదు. క్రైస్తవ్యం దేనికి మాదిరి చూపిస్తుందంటే పరలోక రాజ్యానికి మాదిరి చూపిస్తుంది. అంటే ఎంత క్రైస్తవ బ్రతుకులో ఈ నిరీక్షణ కలిగిన మనము పరలోక రాజ్యాన్ని కోల్పోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరన్నా ఉంటారా? ఏమండి, ఉంటారా ఎవరన్నా? మనం కొన్ని చంపుకుంటున్నాం, కొన్ని చంపుకోవట్లా. లోకంలో ఉన్న వారు అసలు ఏం చంపుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారు జీవించి ఆఖరికి ఎక్కడికి వెళ్తారో మనకు తెలుసు. మనం కొన్ని జీవించకుండా కొన్ని జీవించి మనం కూడా అదే మార్గానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. ఆత్మానుసారంగా నడిస్తేనంట శరీరాచ్ఛలను మీరు నెరవేర్చారు అని వాక్యం చెప్తుంది. ఇది ఒక రోజునో 2 రోజులో లేదా ఒక వారమో ఒక నెలో చేస్తే అయిపోయేది కాదు, కానీ ప్రతిరోజు కూడా పోరాటమే. అండ్ ఇదివరకు ఒక రిక్షా, ఇప్పుడు మనకు ఎవరు రిక్షా వాళ్ళు కనిపించట్లా. రిక్షావాడి ప్రయాస ఎలాగ ఉండేది?
తన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి తనకున్న భారాన్ని లెక్క చేయకుండా దాన్ని మోస్తూ వెళ్ళేవాడు. ఒకప్పుడు మనం కూడా రిక్షాలు ఎక్కేవాళ్ళం కదా, దిమ్మల్లా ఉండేవాళ్ళం. అప్పుడు ఆ రిక్షా ఇరిగిపోద్దేమో అనిపించేది ఒక్కోసారి. ఆటోలు రావడం వల్ల రిక్షాలకి భారం తగ్గింది, కానీ రిక్షాలో ఎంతమంది ఎక్కేవాళ్ళం ఇంకా ఎక్కిచ్చేసేవాళ్ళం. ఆడి పాపం లాగలేక చూస్తే బాధేసేదండి నాకు. స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా రిక్షా ఆయన లాగలేకపోతే బాధేసి రిక్షా ఆయన నేను దొక్కుతానని చెప్పి తొక్కేవాడిని. అని గొప్పడని చెప్పట్లేదు కానీ సరదా కదా. అంటే భారము మోయలేని స్థితిలో ఉన్నా సరే ఎలాగైతే లాక్కు వెళ్ళాడో, నీకు నిత్యరాజ్యము కావాలి అంటే శరీరేచ్ఛలను నువ్వు అలాగనే విసర్జించాలి. చాలా భారం దాన్ని విసర్జించడం, చాలా కష్టం. అనేకుల ముందు అవమానం పడాలేమో, ఎందుకంటే నేను అనడానికి లోకం రెడీగా ఉంది అని మనం ఫోన్లో చూస్తుంటాం. ఒక భార్య భర్తలు ఒక గాడిదని తీసుకుని వెళ్తున్నారంట. భార్య భర్తలు ఏం తీసుకెళ్తున్నారు? ఒక గాడిదని తీసుకెళ్తున్నారంట. ఆడు ఎవడో ఎదురుగా వచ్చి నాకులంటాడు, ఎవరు పిచ్చేటరా నీకేమన్నా, గాడిద ఎందుకు కొనుక్కున్నావు, చక్కగా ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా అని అన్నాడు అంటాడు. సరే అని చెప్పి భార్య భర్తలు గాడిద మీదకి వెళ్తున్నారంటాడు. కొంచెం దూరం వెళ్ళేటప్పుడు ఇంకోటి వచ్చాడంటండి, ప్రకాష్ గారు అంటారు. వచ్చి నీకేమైనా బుద్ధి ఉందా, పాప మా గాడిదకి కాళ్ళు నొప్పులు రావా, ఇద్దరు దిమ్మల్లా ఎక్కేసారని చెప్పి అన్నాడు అంటాడు. సరే అని చెప్పి భర్త దిగి భార్యని ఎక్కించాడు. ఇప్పుడు జస్సుగల్ అంటాడు, వచ్చి అంటున్నాడు, ఎరా నీకేం బుద్ధి ఉందా అంటే, పిల్లాన్ని నువ్వేమన్నా సాకరీ చేస్తున్నావా, నౌకరు అని ఏమన్నా, పిల్లాన్ని గాడి దెక్కించి తాడు పట్టుకుని లాగుతున్నావు, సిగ్గులేదురా అన్నాడు అంటాడు. తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక భార్యని దింపేసి ఈయనెక్కి భార్యని తాడుపట్టు లాగమన్నట్టు. ఇప్పుడు డింపుల్ లాంటిది వచ్చింది. సిగ్గు సెరవందా, ఒక ఆడదాంతో పని చేయించుకుంటావా, ఒక ఆడదాంతో తాడు లాగించి నువ్వు గాడిద ఎక్కుతావా, గాడిదాన్ని ఎక్కిందంట. ఇప్పుడు అది ఏం చేయాలి, గాడిదని కొనుక్కుని గాడిదని ఏం చేయాలి చెప్పండి ప్రకాష్ గారు, ఏం చేద్దాం అంటారు? అంటే మనిషి ఈ లోకంలో ఏదైనా నీ మీద నింద వేయడానికి చూడడానికి రెడీగా ఉన్నాడు. అర్థమైందా? మనిషి కోసం బతకడానికి నువ్వు ప్రయత్నం చేసావా, ఎప్పటికీ నువ్వు సంతృప్తి చెందవో, ఆడిని సంతృప్తి పొందనివ్వలేవు, చేయలేవు. ఎవరిని కూడా సాటిస్ఫై ఎవరిని చేయలేవండి మనుషుల్ని. ఒక్కటి సాటిస్ఫై చేయాలంటే దేవుడిని మాత్రమే చేయగలుగుతాం. ఎప్పుడో తెలుసా? ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు. వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చేయడం మొదలుపెట్టి చూడు, నీ బ్రతుకులలో దేవుని కార్యాలు చూడడం మొదలు పెడతావు. నీ బ్రతుకులో దేవుని ఉనికిని చూడడం మొదలు పెడతావు. నీ జీవితంలో దేవుని ప్రత్యక్షత నీకు కనబడడం ప్రారంభిస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత అంటే ఏదో అస్తమానం కనబడదండి. తగిన సమయంలో ఆయన నీకు తోడైనడు నీకు అర్థమైపోద్ది. ఎప్పుడంటే ఆయన కొరకు ఆత్మ సంబంధమైన జీవితం కోసం మనం ప్రయాసపడినప్పుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఏం చేయాలంటే, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఆత్మానుసారంగా నడిచినప్పుడు నీలో ఉండేటువంటి క్రియలు, నీలో వచ్చే ఫలం ఏంటంటే, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువులోకి ప్రవేశించిన నువ్వు, యేసు ప్రభువుని అంగీకరించిన నీవు, విశ్వాసం ఉంచిన నీవు, యేసు ప్రభువుతో పాటు కూడా నీ శరీరేచ్ఛలన్నిటినీ కూడా సిలువ వేసి ఉన్నారు అని వాక్యం చెబుతుంది. సిలువకు కొట్టేసి ఉండాలంటే వాటన్నిటినీ కూడా మనం ఏం చెయ్యాలి? పండగకి జత కొనేసుకుంటాం అన్నీ. మనం ఏం కొనేసుకుంటా? అన్నీ జతలే. ఒకటి సరిపోగా మనకి. జత గాజులు, జత చెవులీలు, ఇంకేముంటాయి?
నల్లపూసలు, మెడవంకి అంటారండి. చాలా ఉంటాయి పేర్లు, మనకు తెలియదు. కానీ ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్తారు, కానీ పేర్లు తగ్గవండి. వీటి కోసం మనం ప్రయాసపడుతున్నాం, కానీ దేవుని చిత్తమును జరిగించడానికి ప్రయాసపడడం చాలా తగ్గిపోతుంది. మనలో ఉండాల్సింది తెలుసా? ఆత్మలో ఫలించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందులో ఫలించాలి? ఒక చెట్టు మనం వేసినప్పుడు దాని నుంచి మనం ఏం ఆశిస్తాం? అవునా కాదా? ఫలించకపోతే మనకు అడ్డది. ఫలించకపోతే అడ్డా కాదా? వెంటనే ఏం చేస్తాం? కొమ్మలు నరికేసి ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోయి అడ్డును తొలగించి మరో వృక్షాన్ని వేస్తాం. దేవుని రాజ్యం కొరకు నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయన మందిరంలో నిన్ను ప్రతిష్ఠించుకున్న దేవునికి నువ్వేం ఫలిస్తున్నావు అని అంటున్నాడు. కారు ద్రాక్ష ఫలించుటకు కారణం ఏంటి? ఆయన వేసే ఎరువు అన్నీ బాగున్నాయి కదా. వాక్యం అనే ఎరువు సంతుష్టిగా దొరుకుతుంది. అయినా సరే ఎందుకు మీరు కారు ద్రాక్ష కాస్తున్నారని వాక్యంలో అడుగుతూ ఉన్నాడు ఆయన. మనలో ఉండాల్సినటువంటి ఆత్మ ఫలం ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం. అంటే దేవుని మీద ప్రేమ మనకు రావాలి, ప్రభువులో ఆనందించాలి, ప్రభువులో సంతోషించాలి. నీ హృదయం సమాధానంగా ఉందా? ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా? ఆలోచనలు వస్తున్నాయా? ఏంటి నా బ్రతుకు అని ఆలోచన వస్తుందా? ఖచ్చితంగా నీలో సమాధానం లేదు. సమాధానం లేని హృదయం దేనికోసమైనా సరే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, కానీ సమాధానం దొరకదు. ఎన్నో ప్రయత్నాలు ఏదో నిమిష కాలము సంతోషాల కోసం ప్రయాసపడుతుంది, కానీ సమాధానం ఈ భూమి మీద ఎక్కడా దొరకదు. నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టు, 10,000 20,000 ఖర్చు పెట్టు, వారం రోజుల్లో అయిపోద్ది. వారం రోజుల తర్వాత మరలా నీకు అసమాధానం మొదలైపోద్దిగా. అవునా కాదండి? ఈ భూమి మీద నువ్వు ఖర్చు పెడతావు, వస్తుంది, కానీ కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో నువ్వు పొందుకుని దగ్గరించి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ దేవునిలో నువ్వు ఉండగలిగితే నీ హృదయములో సమాధానం నిత్యం కనబడుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇంకా సమాధానమును దీర్ఘశాంతం ఎలాగుంటుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుందా? మనకి పిచ్చుకొక్కలు అరుతామా అండి? ఇంకా దయాళుత్వము, దయగలిగిన హృదయం కలిగి ఉంటాం. మంచి మనసు అంటే మంచి కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. విశ్వాసము, ప్రభువే నాకు చూసుకుంటాడు అన్నాడు, నాకు చాలు. దేవుడి కార్యాలు నాకు జరుగుతూ ఉంటాయి. విశ్వాసంతో ప్రభువును ముందు పెట్టి నడుచుకుంటూ ఉంటాం. సాత్వికమైన మనసు, తగ్గింపు స్వభావం ఉంటుంది ప్రభు దగ్గర. ఆశా నిగ్రహం అంటే శరీర సంబంధమైన విషయాల్లో ఆశలన్నింటినీ కూడా మనం ఏం చేసుకుంటామంటే దేవునికి దూరంగా పడేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆత్మ ఫలము, నీవు ఫలించేటువంటి పరిస్థితి. దేనికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కనుక శరీరానుసారమైన మనసు మనల్ని నిలుబాటు చేస్తుందా, ఆత్మానుసారమైన మనసు మనల్ని నిలుబాటు చేస్తుందా? ఒకసారి మనం పరిశీలన చేసుకుని, శరీరము ఆత్మకు విరోధంగా ఉందని, ఆత్మ శరీరానికి విరోధంగా ఉందని, రెండు కూడా విరోధమై ఉన్నాయని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనం శరీరానుసారం మనసు కలిగి ఉంటే మాత్రం దేవునికి మనం విరోధంగా ఉంటాం. ఆత్మానుసారమైన మనసు మనల్ని జీవంలోకి నడిపిస్తుంది. దేవుని సన్నిధిలో ఆయన రక్తంలో కడగబడిన మనము శరీరానుసారమైనటువంటి క్రియలను విసర్జించి ఆత్మానుసారమైనటువంటి కార్యములు జరిగించుటకు దేవుని దగ్గర మనం ఉండాలి. ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయనతో మనం ఎప్పుడైతే కలిసి నడుస్తూ ఉంటామో దేవుని గూర్చిన లక్షణాలు మనకు వస్తాయి. దానికి స్తోత్రం కలుగునుగా. బైబిల్లో ఎంతోమంది భక్తులు మన ఎదురుగా సాక్ష్యంగా కనబడుతూ ఉన్నారు. వారు కూడా మన వంటి స్వభావం కలిగిన వారే, వారు కూడా మనలాంటి మనుషులే. వారు ఎవరు కూడా ప్రత్యేకించబడిన వారు కారు. కానీ వారు ఎప్పుడైతే దేవునితో నడవడం ప్రారంభించారో దేవుని మనస్సు వారు తెలుసుకుని దేవునికి ఇష్టలుగా వారు మార్చబడ్డారు. దానికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. మనము కూడా శరీరానుసారమైన మనసును విసర్జించి ఆత్మానుసారులుగా నడుచుకుంటూ ఆత్మ ఫలము ఫలించడానికి ప్రభు సన్నిధిలో ఆయన వాక్యము చేత, ఆయన ఆత్మ చేత మనం బలపరచబడదుము గాక. ఆమేన్. ప్రార్థన